మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతకుముందు చాలా ఆవేదనతో అనేక వివరాలతో మా కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు శాసనసభలో పార్టీ విప్ అయినటువంటి ఒక వివేకానంద్ గారు చాలా విషయాలు చెప్పినారు. వాటిని కొన్ని మళ్ళీ నేను రీట్రేట్ చేయవచ్చు. దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ భరించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. వారు ఒక మాట చెప్పినారు, బేసిక్ ఎథిక్స్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. ఏ ప్రొఫెషన్కైనా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ దందా చేసేవాడికి కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒక ప్లాట్ అమ్మేటోడు ఆ ప్లాట్ అమ్మేటువంటి సందర్భంలో దానికి ఉన్న లీగాలిటీ ఏంటి, ఓనర్షిప్ ఏంటి, టైటిల్ డిస్ప్యూట్స్ ఏంటి ఏమీ లేకుండా ఆ ప్లాట్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అమ్ముతాడు. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ని ఇంకొకటికి అమ్ముడు పోకుండా ఆ ప్రొటెక్షన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఎథిక్స్. నేను స్వయానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? ఆఖరికి రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే ప్లాట్లు అమ్మి ప్లాట్లు కొనుక్కుంటారు. వాళ్ళు కూడా సిగ్గుపట్టేట్టున్నది. నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ చీటింగ్. ఇది నమోదు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎవరైనా కానివ్వండి, రేపు పొద్దునట్టు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు. 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అనంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతానంటే చర్ణకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగి లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడు అయినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురుగి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనాయి రేవంత్ రెడ్డి? వాళ్ళ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు, తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్ భూములను బెదిరించి అదిరించి ఆఖరికి అసైన్ భూములను కూడా ఇవాళ ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కూడా పాటించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ భూములను అమ్ముతూ ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ దందా ఆ బ్రోకర్ చేసే వాళ్ళు కూడా పాపం ఇంత ఆర్టిస్టిక్గా ఇంత క్రిమినల్గా భూములు అమ్మే తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు, అమ్ముతూ ఉన్నాడు. మరో పక్కన పేదోళ్ల భూములను లాక్కుంటా ఉన్నాడు. ఈ అమ్ముడైంది, లాక్కునేడైంది, దీనికోసమైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దీనిపైన మేము ఇప్పుడే అనుకున్నాం, వివేకానంద్ గారు మేము ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఘనంగా నిర్వహించినటువంటి ఒకటే ఒక పని 420 వాగ్దానాలకు సంబంధించింది కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీస్ కాదు, లేకపోతే వేరియస్ డిక్లరేషన్ సంబంధించింది కాదు. వాళ్ళు చేసిన ఒకటే ఒక గొప్ప పని ఏంద్రా అంటే, తెలంగాణ వారసత్వ సంపద అయినటువంటి, భవిష్యత్ తరాల సంపద అయినటువంటి ఒక తెలంగాణ ప్రజల భూములను, ఆస్తులను తెగనమ్ముతున్నాడు. పేదింటి మధ్యతరగతి ప్రజల యొక్క భూములను లాక్కుంటున్నాడు. ఇంతకు మించి ఒక పని కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా? దీనికోసమైనా మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మరి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు. మరి మిగతా మంత్రులు ఏం గడ్డి మిగతా ఉన్నారో అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఆయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందా కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా
వ్యవహరిస్తూ ఉన్నారు, దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన ఏం సమాధానం చెప్తారో మంత్రులు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ హిల్ట్కి సంబంధించిన విషయంలో మేము ఇంతకుముందే వివేక్ గారు మేము అనుకున్నాం, ఒక చార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. మేము ఒక అంశం 2 అంశాలు కాదు, మొత్తం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుందో ఒక పీపుల్స్ చార్జ్ షీట్ మేము ఈ రియల్ ఎస్టేట్ దందా పైన అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం. ప్రజలకు తెలియాల. మాకరి అండి తెలంగాణ సమాజం, దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన ఒక ప్రమాదకరమైన ఒక పరిస్థితి. ఎవడి జాగీరని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముతా ఉన్నాడు. ఇదే తెలంగాణ భవన్ పక్కన ఏసీబీ ఆఫీస్ ఎదురుగా బంజారా హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీలో 8 ఎకరాల భూమి, గుడి ఉంటే గుడిని కూల్చిండు, బోర్డు పెట్టిండి. అలా ఆక్షన్లు అని చెప్పని హెచ్ఎండిఏలో పెట్టుకున్నాడు. ఏం ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకూడదా? పేదోడు బంజారా హిల్స్లో ఉండకూడదా? కొల్లూరులో కడితేనేమో కొల్లూరులో తప్పన్నావు, మరి శుద్ధ గురికి మరి అన్నావు కదా ఆ రోజు. కేసీఆర్ గారు ఏసియాలోనే లార్జెస్ట్ ఎఫోర్డబుల్ డిగ్నిటీ హౌస్లు అని చెప్పని అక్కడ కొల్లూరులో కడితేనేమో అంత దూరం కడతారా అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు. మరి నీ బంజారా హిల్స్లో ఏసీబీ ఆఫీస్ ఎదురుగున్న 8 ఎకరాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు జూబ్లీ హిల్స్, కార్వాన్ పక్కనున్న పేదోళ్ళంతా అక్కడ వచ్చి ఉండొచ్చు కదా. అంటే పేదోడు బంజారా హిల్స్లో ఉండొద్దు, నువ్వు భూములు అమ్ముకోవాలి, అంతేనా? దందాలకు పాల్పడతా ఉన్నా. నేను మీడియా మిత్రులకు కూడా చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్, హీఈస్ రన్నింగ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రభుత్వాన్ని నడపలేడు, రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. పేదోళ్ల భూములను అప్పనంగా లాక్కుంటా ఉన్నాడు, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు అమ్ముతా ఉన్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా? ఒకవేళ కనుక పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకునే పరిస్థితిలో చట్టం లేకపోయినట్టయితే ప్రజా కోర్టులో వీళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. నిలదీయండి. దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నది, దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్న, ఐఎమ్ టెలింగ్ యూ, హిల్ట్ పాలసీ ఈజ్ కంట్రీస్ లార్జెస్ట్ ల్యాండ్ స్కామ్, ల్యాండ్ కన్వర్షన్ స్కామ్. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు కట్టిన వాళ్ళు ఒక దార్శనికత, ఒక విజ్డమ్తో ఎంటర్ప్రినర్షిప్ పెరగాల, అదేవిధంగా ఉద్యోగాలు రావాలా, పారిశ్రామికరణ జరగాల అన్నటువంటి ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆ రోజు ఐడిఐలు, ఐఏలు పెడితే కంపెనీలన్నీ అక్కడికి వస్తే అత్త సొమ్ము ఇవాళ అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ గాథ కింద పందికొక్కులకి వాళ్ళ దోచుకు తినాలా. ఆ భూములన్నింటినీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ మొదలై అగ్రిమెంట్లు చేసుకోవాలా, తర్వాత హిల్ట్ పాలసీ పట్టుకురావాలా, దాని మీద కమిషన్లు దొబ్బాలా. ఇది ఎక్కడ? కమిషన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, కమిషన్ మినిస్టర్. సీఎం అంటే మనం చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాం, సీఎం అంటే కమిషన్ మినిస్టర్. అట్లాగా ఇవాళ అపహాస్యం చేసే విధంగా భూములు లాక్కుంటా ఉన్నారు. 9,292 ఎకరాలు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. గమ్మత్ ఏంటంటే 2,800 కంపెనీలు ఐడెంటిఫై చేసినారు. ఈ 2,800 కంపెనీల్లో 1,700 మాత్రమే పొల్యూటెంట్ కంపెనీస్, మిగతా 1,100 కంపెనీస్ ఆర్ నాన్ పొల్యూటెంట్ కంపెనీస్. వాటిని కూడా వెళ్ళిపోమంటున్నాడు. సరే పోతాం రా భయ్, ప్రభుత్వం కాబట్టి జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా భైంస్ అని చెప్పని, గుదుపున్నది బర్రె అని చెప్పని, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అదిరిస్తున్నావు, బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి మేము పోతాం. ఏడికి పోవాలా? హ్యావ్ యూ డెవలప్డ్ అన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్? డెవలప్ చేసినావా? ల్యాండ్ ఎక్విజిషన్ చేసినావా? రోడ్లు వేసినావా? మంచినీళ్ళు ఇచ్చినావా? పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినావా? ఏం చేసినావు? ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఒక సదుపాయాలు ఏమైనా తయారు చేసినవా? నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి ఏమీ లేకుండా భూములు వదిలిపెట్టి మేము అమ్ముకదొబ్బుతాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి ఓవరాల్ అవతల పోయి నువ్వు కంపెనీలు పెట్టమని అంటున్నాడు. 2 నష్టాలు జరుగుతున్నాయి అన్న. దయచేసి తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒకటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు దుర్మార్గుడు లెక్క ముఖ్యమంత్రి గారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా రెస్పాన్సిబులే. ఐ కెనాట్ బ్లేమ్ వన్ రేవంత్ రెడ్డి ఆన్ దిస్.
శుద్ధపూసలు ఏం కాదు మిగతా వాళ్ళు కూడా. వీరు గవర్నమెంట్లో పనిచేసినారు కాబట్టి వారికి ఎరుక. కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ, ఎనీ డెసిషన్ టేకెన్ బై వన్ సింగిల్ మినిస్టర్. ఇవాళ అందరికీ దీనిలో వాటా ఉన్నట్టుగానే భావించాలా మీరు కనుక మాట్లాడకపోతే మంత్రులంతా. ఒకటి, డబ్బులు దోపిడీ. కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు, పనిచేస్తున్న కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు. 3, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని సర్వనాశనం చేస్తూ ఉన్నావు. 4, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రాకుండా, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాకుండా రాష్ట్ర ఖజానాకు గండి కొడతా ఉన్నావు. 5, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళను బిచ్చగాళ్ళుగా మార్చేస్తూ ఉన్నావు. వీళ్ళంతా అక్కడికి పోతారు. స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా ఓరవతల? ఎక్కడ నువ్వు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెట్టుకోమంటున్నావు? ఇంత అనాలోచితంగా బహుశా భారతదేశంలో ఎవరు చేయరన్నా. నో థాట్ ప్రాసెస్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, వెన్ ఎవర్ యూ మేక్ ఎ పాలసీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం. ఒక పాలసీ పట్టుకొచ్చే ముందు ఈ పాలసీ యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచించాలా. అది పాలకుడి యొక్క లక్షణం. రాజకీయ నాయకులకు తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలివి తక్కువ అయిపోయినట్టు కనబడతా ఉన్నారు. డూడు బసవనాలు లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు, డూడు మొత్తం దోపిడీదారు లెక్క మంత్రులు అయినట్టయితే రాష్ట్రం ఎక్కడ పోవాలా, హైదరాబాద్ ఎక్కడ పోవాలా, దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైకోర్టులో కేసు మిస్లీడింగ్, పురుషోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు కేసు వేసిండ్రు, దాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసినారు దీనిపైన. తర్వాత GOMS 2013 దాన్ని వయలేట్ చేసే ప్రయత్నం చేసినారు. HMDA మాస్టర్ ప్లాన్ను వయలేట్ చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. మొత్తానికి హిల్ట్ పేరు మీద ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ ప్రజలారా, ఆ కంపెనీలపైన ఆధారపడ్డటువంటి ఒక ప్రజలారా, దయచేసి ఈ దోపిడీని అడ్డుకుందామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనమంతా గళమెత్తి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడకపోతే తెలంగాణ ఖజానాకు నష్టం, ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు నష్టం, భవిష్యత్ తరాలకు నష్టం, మొత్తం మీద ఒక పెద్ద నష్టం జరగబోతూ ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా ఒక ఛార్జ్ షీట్, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో చేసిన రియల్ ఎస్టేట్ దందా పైన, కమిషన్ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి దందాల పైన ఒక ఛార్జ్ షీట్, రియల్ ఎస్టేట్ దందాల పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. తొందరలోనే మా కార్యనిర్వాహక అధ్యక్షులు KT రామారావు గారితో మిగతా అందరితో మాట్లాడి మేము మొత్తం అన్నీ కూడా క్రోడీకరించి ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ దోపిడీ దొంగలను, ఈ రియల్ ఎస్టేట్ దొంగలను, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టే విధంగా ఎక్కడ పడితే అక్కడ దయచేసి నిలదీయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ఐల్ టెల్ యూ వై. బ్యూటిఫుల్ క్వశ్చన్. సీరన్న మేధావి ప్రశ్న అడిగిన మీరు. పాలసీ అడ్వైజ్ ఇచ్చేటోడు పొలిటీషియన్, మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది ఏ స్థాయిలోనైనా. పాలసీ డ్రాఫ్ట్ చేసేటోళ్ళు ఎవరు? హూ డ్రాఫ్ట్ ద పాలసీ? డూ యూ నో ఎనీ పాలసీ విల్ బి సైన్డ్ ఓన్లీ బై కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సల్ట్ చీఫ్ సెక్రటరీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇంత పెద్ద పాలసీ పట్టుకొస్తే కనీస కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండదా? సింపుల్ అన్న, ఇది కామన్ సెన్స్ అన్న. దీనికి ఏం పెద్ద, ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ అంటాం. పాలసీ మేకింగ్ ఆల్సో ఇస్ కామన్ సెన్స్. నువ్వు ఒక పాలసీని పట్టుకొచ్చినప్పుడు ఈ పాలసీ పర్యవసానం ఏంది అని చెప్పని ఆలోచించి ఆ పాలసీని రూపుదిద్దాలా, ప్రవేశపెట్టాలా. నువ్వు వెళ్ళిపోమంటున్నావు కంపెనీలను. ఎక్కడ పోమంటున్నావు? నువ్వు ప్యూర్ రేర్ అని కేకులు కోసిన కదా నేను. ఈ కేకులు వద్దు, ఇంకో కేకులు ఉండమంటున్నాడు, ఇంకో ముక్కలు ఉండమంటున్నాడు. మరి నేను ఆ ముక్కకు పోతా, ఆ ముక్కల ఐడియా ఉందా? నేను జీడిమెట్లకెళ్ళి పోతా, నేను నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేదా బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి నన్ను బొమ్మంటున్నాడు, నేను పోతా. నేను ఎక్కడికి పోవాలి చెప్పు రేవంత్ రెడ్డి గారు, చెప్పు రామకృష్ణారావు గారు, ఆయన ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు తెలియదు. ప్లీజ్ టెల్ మీ దనే. నేను ఇక్కడ పోయి పెట్టుకోను. కంపెనీ అనేది ఏమన్నా చెస్లో బోర్డా ఇట్లా తీసి అట్లా పెట్టడానికి? ఇఫ్ యూ హ్యావ్ టు సెటప్ ఎ కంపెనీ యూ నీడ్ టు హ్యావ్ అప్రాప్రియేట్ ఇకోసిస్టమ్. ఇండస్ట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ అన్ ఇకోసిస్టమ్. ఒక ఇకోసిస్టంలో బిల్ట్ అవుతుంది కంపెనీ.
ఉట్టిన బేడ కడితే వీలెత్తానా? రోడ్లు లేవు, పారిశ్రామిక వాడలు లేవు, నీళ్లు లేవు, పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేవు, పర్మిషన్ లేవు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏం లేదు. పోండి అని చెప్పని పాలసీ తీసుకొచ్చి రుద్దితే 6 లక్షల కోట్ల రూపాయల దందాలు చేస్తూ ఉంటే ఐఎమ్ స్క్వేర్లీ మేకింగ్ అన్ అలిగేషన్ దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ బ్లైండ్ అండ్ దే ఆర్ పార్టిజన్ అండ్ దే ఆర్ ఆల్సో కొల్యూటెడ్. రేపు నా మీద దాడి చేస్తే చేయొచ్చేమన్నా కావచ్చు బట్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ప్రభుత్వంలో దేర్ ఆర్ సెవరల్ సినారియోస్ అండి చరిత్రలో. ముఖ్యమంత్రులు చెప్తే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు చేయకుండా, చీఫ్ సెక్రటరీలు చేయకుండా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫత్వాలు జారీ చేస్తూ ఉండేమన్నా. ఇఫ్ ఈజ్ నాన్ సెన్సికల్ దెన్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ ఈజ్ రాంగ్. అది హైడ్రా కానీ, లేకపోతే మూసీ కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే హిల్ట్ కానీ, ఇంకేదైనా కానివ్వండి. గవర్నమెంట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ పాలసీ మేకర్ అండ్ పాలసీ ఎగ్జిక్యూటర్. బోత్ ఆర్ పుట్ టుగెదర్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతున్నావే. నేను చాలా చిన్నపిల్లలకు అరటిపండు అర్థమయ్యేటట్టుగా చెప్పిన ముచ్చట. పాలసీని తయారు చేసి సలహా ఇచ్చేటోడు ఒకడు, దాన్ని ఆదేశం ఇచ్చేటోడు ఒకడు, ఆదేశాన్ని అమలు చేయమని చేసేటోడు ఒకడు. ఈ ఇద్దరి సమతుల్యత వల్ల ఒక విజ్డమ్ తోటి ఒక పాలసీ అమలుకి వస్తుంది. పాలసీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో కానివ్వండి, అమలు స్టేజ్లో కానివ్వండి, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. శ్రీలక్ష్మి ఎందుకు పోయింది జైలుకు చెప్పరాదు రీ. ఇంకా నన్ను పేర్లు తీయనియొద్దు, ఇక పాత ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఎందుకు పోయింది జైలుకు? నేను అందుకే చెప్తున్నాను కదా, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మా వివేక్ గారు మేమంతా మాట్లాడుకున్నాం. ఇంకా కూడా హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడుకుంటాం. మా కేటీ రామారావు గారితో మాట్లాడుకొని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎ చార్జ్ షీట్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ దందా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకరీ గవర్నెన్స్ మీద మేము ఛార్జ్ షీట్ తీస్తాం. దే ఆర్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్, దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ టు లూట్ ద పీపుల్స్ ల్యాండ్ అండ్ పబ్లిక్ ల్యాండ్. ఇది ప్రజలకు తెలియాలా? హైడ్రా మీద ఎన్నిసార్లు అండి మొట్టకాయలు. సిగ్గున్నాడైతే ఐఎమ్ సారీ, ఆయన పెద్ద ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, నేను ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నేను అన్నిసార్లు మొట్టికాయలండి. ఆ లక్ష్మణ్ గారికి నోరు పాపం ఆయనకే విసుకొచ్చి ఉంటుంది. ఏం రా ఆయన ఇట్లున్నారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు సామెత. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, ఇది ఒకటి ప్రజలకు సంబంధించిన అంశం. మీరు కూడా దయచేసి, మనమంతా రైతులు కష్టపడితే మనం కడుపు నిండా అన్నం తింటాం రోజు. ఎండనక వాననక పాపం రైతులు చెమటోడ్చి కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు మన కడుపులో అన్నం తింటాం. కాబట్టి వాళ్ళ గురించి తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలా. రాజకీయం కోసం అని కాదు, వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలి కాబట్టి మనం మాట్లాడాలి. రైతులు ఇక మార్కెట్ దయాదీక్షణలపై అని చెప్పని ఇవాళ కేంద్రం కోటా మేరకే పంట ఉత్పత్తులు కొంటామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, ఇది రాహుల్ గాంధీ గారు స్వయంగా రిలీజ్ చేసినటువంటి ఒక వరంగల్ అగ్రికల్చరల్ డిక్లరేషన్. ఇది 2022 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సమ్టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మేలో దీన్ని లాంచ్ చేసిండ్రు. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. ఇంత పెద్ద డిక్లరేషను లక్షల మంది ముందు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని పిలిచి అనౌన్స్ చేసిన తర్వాత మరి ఆయన ఎందుకు అనలేదు, మేము కేంద్రం కొనుగోళ్ల మేరకే మేము కొంటామని చెప్పారు, ఎందుకనలా? ఇవాళ తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయింది. కేసీఆర్ గారి దయ వల్ల, ఆయన పడ్డ కష్టం వల్ల తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. పొట్టలు ఎండినటువంటి ఒక రైతులు ఇవాళ సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. పండించుకుంటున్న ఒక రైతును కనీసం ఆ ధాన్యం కూడా కొనేటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక స్థితిలో, కొనలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే మీరు ఎందుకే ప్రభుత్వం మరే దిగిపోండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు పొలం దగ్గరికి వెళ్ళి ప్రతి గింజ కొన్నాడు. నువ్వేమో కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటా అంటున్నావు అంటే నీలో ఎంత మానవత్వం లేదు, ఎంత కర్కశత్వం ఉన్నది, ఎంత చేతగానితనం ఉంది, ఎంత అసమర్థత ఉందనేది కనబడతా ఉంది. రైతులు రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసేట కంటే ముందే దయచేసి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని మేము క్యాబినెట్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాము.
కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పని ఇవాళ రైతు బీమా పథకాన్ని ప్రీమియం కట్టకపోతే దాన్ని కూడా రైతులకు పాపం చనిపోయిన వాళ్ళకి డబ్బులు రావట్లేవు. పంటను కొననంటావు, రైతు బీమా పూర్తిగా నువ్వు అమలు చేయవు, రైతు రుణమాఫీ అమలు చేయవు, దేనికి రైతు భరోసా అమలు చేయ, దేనికయ్యా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేది, లేకపోతే దేనికి మీరు క్యాబినెట్లో ఉండేది, మీరు దేనికి చెప్పరు, మీరు ఏది మీరు ఒక్కటి చెప్పరు, ఏదో ఒకటి. ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇయ్యనంటావు, స్కూళ్ళు నడపలేని నేను 20,000 స్కూళ్ళను మూసిపడేస్తా అంటావు, రైతులకు రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, పండించిన పంటను కొనను, ఎరువులు ఇయ్యను. ఎందుకు మరి మీరు దేనికి మీరు ముఖ్యమంత్రులు? మీకెందుకు స్కాట్ వెహికల్, ఎందుకు మీకెందుకు సెక్రటేరియట్లు, ఎందుకే మీకు? రైతులతో పెట్టుకోక రేవంత్ రెడ్డి కర్రు కాల్చి వాత పెడతారు. థ్యాంక్ యూ.